సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వైజాగ్ గడ్డ అల్లు అర్జున్ అడ్డా అంటూ కూడా అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులందరికీ కూడా సంక్రాంతి పండుగ ముందే వచ్చిందనే రీతిలో అయితే వాళ్ళు సంబరాలకి సిద్ధమయ్యారు. అయితే పూర్తి స్థాయిలో విశాఖపట్నం మొత్తం మీద కూడా సినిమా ఏ థియేటర్లో అయితే ప్రారంభమవుతుందో ఆ థియేటర్లో రిలీజ్కి ముందే ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు అయితే మొదలు పెట్టేశారు. థియేటర్ చుట్టుపక్కల ఆవరణ అంతా కూడా ఫ్లెక్సీలతో వారి తమ అభిమానాన్ని అయితే చాటుకున్నారు. అయితే విశాఖలో సంగంసర్ థియేటర్ వద్ద వినూత్నంగా 108 అడుగుల కటౌట్ని అయితే భారీ కటౌట్ని అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడమే కాదు, ఆ కటౌట్ మీద వైజాగ్ గడ్డ అల్లు అర్జున్ అడ్డా అంటూ కూడా పలు స్లోగన్స్ ఇచ్చారు. నిజంగా ఇప్పుడు మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో 108 అడుగుల అత్యంత భారీ కటౌట్ని పెట్టారు. ఎక్కడ కూడా లేని విధంగా పూర్తి స్థాయిలో ఆ కటౌట్ని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఆ కటౌట్ని మనం చూడొచ్చు. నిజంగా ఎక్కడ ఎంత చాలా హైట్ ఉంది, 108 అడుగులు పూర్తి స్థాయిలో కటౌట్ అని కూడా ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా మనకి చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇంచుమించు ఒక 10 ఫ్లోర్ల హైట్లోనే అయితే కటౌట్ని అయితే ఏర్పాటు చేశారు. అక్కడ స్లోగన్స్ కూడా ఇచ్చారు. నేషనల్ అవార్డు విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్, వైజాగ్ గడ్డ అల్లు అర్జున్ అడ్డా అంటూ కూడా స్లోగన్స్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో సుమారు 3 సంవత్సరాల వ్యవధిలో వస్తున్నంత అంతా పుష్ప 1కి పుష్ప 2కి మనం చూసుకున్నట్లయితే సుమారు 3 సంవత్సరాల గ్యాప్ అయితే ఉంది. ఎందుకంటే పుష్ప 1 వచ్చి చాలా రోజులే అయింది. అది వచ్చిన 3 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రావడంతో ఇప్పుడు పుష్ప 2 ద రూల్ అంటూ కూడా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా రావడంతో పూర్తిగా అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న సినిమా సుమారు 3 సంవత్సరాల వారి నిరీక్షణకైతే మరి కొన్ని గంటలే మిగిలి ఉంది. దీంతో పూర్తి స్థాయిలో అందరూ కూడా వారి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విశాఖ సంగంసర్ థియేటర్ వద్ద ఇటుపక్క చూసినా కూడా ఆ ఫ్లెక్సీలు కటౌట్లతోనే దర్శనమిస్తున్నాయి. అయితే ఇక్కడ మరి కొన్ని గంటల్లో ఏదైతే ఉందో సినిమాకి హైలైట్గా నిలిచినటువంటి జాతర థీమ్ కూడా మరి కొన్ని గంటల్లో ఇక్కడ అభిమానులందరూ కూడా పర్ఫామ్ చేయనున్నారంటూ కూడా మనకు తాజా సమాచారం. అయితే మరి కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అభిమానులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చి తన అభిమానాన్ని చాటుకునేందుకు డీజే సౌండ్స్ని కూడా బయట అయితే ఏర్పాటు చేస్తున్నారు. డీజే సౌండ్స్ కూడా అక్కడ మనం ఒకసారి వెళ్దాం, డీజే సౌండ్ దగ్గర కూడా వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. థియేటర్ బయట అయితే డీజే సౌండ్స్ అయితే ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో అయితే ఈ సౌండ్స్ అన్ని కూడా యాక్టివ్ అవుతాయి. పూర్తి స్థాయిలో ఇది కూడా ఏర్పాటు చేశారు. లైట్ సెట్టింగ్తో ఫ్యాన్స్ సంబరాలు చేసుకునేందుకు నిజంగా పూర్తిగా లైట్ సెట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. లైట్ సెట్టింగ్తో పాటు డీజే సౌండ్స్తో పాటు అల్లు అర్జున్ అభిమానులందరూ మరికొన్ని గంటల్లో సంబరాలు చేసుకునేందుకు విశాఖ వేదికైంది. విశాఖ గడ్డ అల్లు అర్జున్ అడ్డా అంటూ కూడా వాళ్ళ నినాదాలతో పూర్తి స్థాయిలో ఇక్కడ డీజే సౌండ్ కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి తమ ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు చేసుకొని ఉన్నారు. అయితే ఈ సంబరాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూడొచ్చు లైట్ సెట్టింగ్స్ కూడా ఒక ట్రస్సులు కూడా ఏర్పాటు చేశారు. ట్రస్సులు ఏర్పాటు మరికొన్ని గంటలు ఇదంతా కూడా అప్ చేస్తారు. అప్ చేసిన తర్వాత మొత్తం సౌండ్స్ అన్ని కూడా ప్లే చేయడం జరుగుతుంది. ప్లే చేసిన తర్వాత మొత్తం ఇక్కడ సిస్టమ్స్ కూడా చూడొచ్చు. అధిక సంఖ్యలో డీజే సౌండ్స్ కూడా తమ సంబరాలకి అదంతా కూడా విశాఖ వేదిక అయింది. మరి కొన్ని గంటల్లో అభిమానులందరూ కూడా ఒక్కొక్కరే ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. చేరుకున్న తర్వాత తమ అభిమాన నటుడు సుమారు 3 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రావటం జరుగుతుంది. అంత ఫ్యాన్స్ అందరూ కూడా అంత ఈగర్లీ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిట్ చేసినప్పుడు నిజంగా వారి ఆనందానికి అద్దులు లేకుండా పోయాయని కూడా చెప్పవచ్చు. మరికొన్ని గంటల్లో తమ అభిమాన నటుడు సినిమా చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఏదైతే ఉందో ప్రతి థియేటర్ వద్ద కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోలాహలం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఎవరిని అడిగినా ఒకటే చెప్తా ఉన్నారు, తగ్గేదేలే అంటున్నారు. పూర్తి స్థాయిలో మరికొన్ని గంటల్లో విశాఖ సంగంసర్ థియేటర్ వద్ద సంబరాలు అంబరాన్ని అంటుతాయి అంటూ కూడా అభిమానులు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ విశాఖలో మనం చూసుకున్నట్లయితే సంగంసర్ థియేటర్ వద్ద 108 అడుగుల అల్లు అర్జున్ కటౌట్, అతి భారీ కటౌట్ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా లేని విధంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో మరికొన్ని సేపట్లో అయితే ఇక్కడ అభిమానులందరూ వచ్చి అయితే జాతర ఏదైతే ఉందో సినిమాలో హైలైట్గా జాతర సెటప్ అంటూ కూడా నిలుస్తూ ఉందని ఇప్పటికే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చెప్తా ఉన్నారు. ఏదైతే ఆ జాతర థీమ్ను కూడా ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యం పూర్తి స్థాయిలో
ఇక్కడ అంతా కూడా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా సినిమా భారీ విజయం సాధించాలని ఫ్యాన్స్ అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.